హలో అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు బీరకాయ చట్నీ చేస్తాను. 2 బీరకాయలు చూడండి, కొంచెం మీద గీకిన ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి గిన్నె ఎత్తాను ఏందనుకోండి. ఈ మొత్తమే కారం లేవు, అందుకని నేను తీసుకున్న బీరకాయ ఇప్పుడు ముక్కలు చేస్తా. వీడియో మొత్తం అయిపోయేదాకా చూడండి. అయిపోయేదాకా చూస్తేనే చట్నీ ఎట్లా తయారైంది అన్నది మీకు కనబడుతుంది. ఇప్పుడు కొంచెం నూనె వేసి వేపుకుంటాను. 2 మిర్చి ఫస్ట్ తీసిన గిన్నెల వేయించుకున్న ఉల్లిగడ్డ ఎంపుతా ముక్కలు చేసి ఉల్లిగడ్డ వేగింది. అలాగే పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి కొంచెం వేగినాక బీరకాయ ముక్కలు వేస్తా. బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మొత్తం నూనెలో మంచిగా వేపుతాను. ఇవి మంచిగా నూనెలో కాలాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పడతాను. 2 మిర్చి ఫస్ట్ పట్టినాక వేస్తా ముక్కలు. ఇప్పుడు బీరకాయ ముక్కలు అన్నీ వేసిందండి. 2 మిర్చి పట్టుకొని 4-5 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు చట్నీ తాలింపు గిన్నెలో తాలింపు పెడతానండి. ఒక ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక 2 కరివేపాకు రెమ్మలు తాలింపుకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు ఈ చట్నీ గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసి కలుపుకుంటే చట్నీ బీరకాయ చట్నీ బాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే అన్నంతో కూడా తినచ్చు. ఇలా అండి, ఆ బీరకాయ చట్నీ రెడీ అయింది. బీరకాయ చట్నీ మొత్తం అయిపోయేదాకా చూడండి. ఫస్ట్ నుంచి ఎట్లా తయారు చేయాలో అర్థమవుతుంది. బీరకాయ చట్నీ ఎట్లున్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. నా తయారైతే ఇట్లా ఉన్నది. మరి మీ తయారు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేర్చుకుంటా. బాయ్ అండి.